नमस्कार बच्चों, मैं श्रीकांत गार्गेया आपका स्वागत करता हूं। छात्रों, आज हम स्वराज की नींव, స్వరాజ్యానికి పునాది ఈ పాఠం యొక్క రెండవ భాగం చూద్దాం. మొదటి భాగంలో మరి మీరు చూశారు, ఇది విష్ణు ప్రభాకర్ రాసినటువంటి ఏకాంకి అనగా చిన్న సైజు నాటకం. దీంట్లో మరి మొదటి భాగంలో లక్ష్మీబాయి, జూహి, ముందర్ మరి వీరి యొక్క సంభాషణలు కొనసాగాయి. వారి యొక్క ఝాన్సీ రాజ్యాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో దాన్ని తిరిగి ఏ విధంగా చేజెక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి యుద్ధ రంగంలో వారు సంభాషించుకున్నటువంటి సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి భాగంలో మనము చూస్తాము. ఇందులో ముందర్ తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి తాత్యాను వెనుకేసుకొస్తుంది. ఆ వెనుకేసుకొచ్చినటువంటి సందర్భంలో అప్పుడు మహారాణి లక్ష్మీబాయి ఈ విధంగా అంటుంది. लक्ष्मीबाई, जूही ने उन्हें रोका है मुंदर. जूही तननु आपिंदी कदा मुंदर. मैं जानती हूं, नाकु तेलुसु, जब राव साहब ने कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह से दुत्कार दिया था. मैं जानती हूं, నేను తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడైతే జబ్ రావ్ సాహబ్ కే कहने पर, రావ్ సాహబ్ గారు చెప్పడంతో తాత్యా గారు ముందర్ను నాట్యం చేయడం కోసం పిలిచాడో అప్పుడు ఈ ముందర్ ఏం చేసింది తెలుసా? ఆ తాత్యాను చాలా తీవ్రంగా మందలించింది, నెట్టివేసింది. దుత్కార్ దియాత, బురీ తరాసే దుత్కార్ దియాత, చాలా తీవ్రంగా మందలించి నెట్టివేసింది అని లక్ష్మీబాయి అంటుంది. అప్పుడు జూహి అంటుంది, హా రాణి, అవును మహారాణి, నిజమే. మై స్వరాజ్య కే లియే నాచ్ సక్తి హూ, నేను స్వరాజ్యం కోసమే నాట్యం చేస్తాను. బరాబర్ నాస్తి రహూంగి, నేను బరాబర్ తప్పకుండా నాట్యం చేస్తాను. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूं. విలాసత్వంలో మునిగి తేలడం కోసం నా కళను ఎప్పుడు కూడా మరొకరి మెడలో ఉరితాడులాగా నేను బిగించలేను. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं टोकर ही मार सकती हूं. మరొకరు నన్ను ఆ విధంగా చెయ్యడానికి ప్రోత్సహిస్తే, అలా చేయమని నాతో చెబితే నేను ఖచ్చితంగా వారిని దెబ్బతీస్తాను. టోకర్ హీ మార్ సక్తి హూ అని అంటుంది. అప్పుడు లక్ష్మీబాయి అంటుంది, దీర్ఘ నిశ్వాస లేకర్, ఒక దీర్ఘమైనటువంటి నిట్టూర్పు శ్వాస తీసుకొని అంటుంది, టోకర్ హీతో నహీ మార్ సక్తి జూహి, దెబ్బ మాత్రమే నీవు తీయలేవు జూహి. యహీ దర్ద్ తో హమే కచోట్ రహా హై, ఈ బాధనే నన్ను పిండేస్తుంది. కచోట్ రహా హై. అగర్ టోకర్ మార్కర్ హమ్ ఉన్కి మదహోషి దూర్ కర్ సక్తే హో తో బాత్ హీ క్యా థీ. ఒకవేళ మనం వారిని కనుక దెబ్బ వేసి ఉన్కి మదహోషి, వారి యొక్క మత్తును మనము పోగొట్టగలిగినట్లయితే ఇంకా మనకు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమున్నది? బాత్ హీ క్యా థీ. జూహి అంటుంది, బాయ్ సాబ్, మై ఔరోं की बात नहीं जानती. రాణి గారు, ఝాన్సీబాయి గారు, నేను వేరే వారి విషయం అయితే నాకు తెలియదు. ముజే ఆజ్ఞా దీజియే, మై టోకర్ మారనే కో తయార్ హూ. నన్ను ఆజ్ఞాపించండి,
నేను దెబ్బ తీయడం కోసం రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, తయారు హూ అంటుంది. అప్పుడు ముందర అంటుంది, ఔర్ మై భీ తయార్ హూ భాయ్ సాహబ్, నేను కూడా సిద్ధంగా ఉన్నాను రాణిగారు. చలో హమ్ సబ్ చల్కర్ ఉన్కి నీంద్ హరాం కర్ దే, పదండి వెళ్ళి మనమందరము కలిసి వారి నుండి వారి నిద్రను దూరం చేద్దాం అని అంటుంది. లక్ష్మీబాయి అంటుంది, నహీ ముందర్ నహీ, లేదు ముందర్ లేదు, హమ్ ఉన్కి నీంద్ హరాం నహీ కర్ సక్తే, మనం వారి నిద్రను దూరం మనం చేయలేం. అబ్ తో దుష్మన్ కి టోకరే హీ ఉన్కో ఉస్ నీంద్ సే జగా సక్తీ హై, ఇప్పుడు కేవలం దుష్మన్ కి టోకరే, శత్రువుల యొక్క దెబ్బలే వారిని వారి యొక్క నిద్ర మత్తులో నుండి లేపుతాయి. శత్రువులు కొట్టే దెబ్బలతోటే వారి నిద్ర నుండి మేల్కొంటారు. జూహి అంటుంది, దుష్మన్ కి టోకర్, శత్రువుల దెబ్బల, యహ్ ఆప్ క్యా కహ్ రహీ హై, మీరేం చెప్తున్నారు రాణిగారు? లక్ష్మీబాయి कहती है, లక్ష్మీబాయి అంటుంది, హా జూహి, దోస్త్ కి టోకర్ అవిశ్వాస్ కి కాయ్ కో ఔర్ భీ చౌడా కర్ దేతీ హై. నిజమే జూహి, నేను చెప్పేది వాస్తవం. దోస్త్కి టోకర్, ఒక స్నేహితుడు ఒక మిత్రుని యొక్క దెబ్బ అవిశ్వాసం అనబడేటువంటి గొయ్యిని మరింతగా వెడల్పు చేస్తుంది. లక్ష్మీబాయి कहती है, లక్ష్మీబాయి అంటుంది, హా జూహి, దోస్త్కి టోకర్ అవిశ్వాస్ కి కాయ్ కో ఔర్ భీ చౌడా కర్ దేతీ హై. నిజమే జూహి, ఒక స్నేహితుని యొక్క దెబ్బ అవిశ్వాసం అనేటువంటి గొయ్యిని దాన్ని మరింతగా పెంచుతుంది, దాని వెడల్పు మరింతగా పెరుగుతుంది. క్యా తుమ్ నహీ జాంతీ కి హమ్ ఏక్ దూసరే కో కిస్ దృష్టి సే దేఖ్తే హై, ఏంటి నీకు తెలియదా మనం ఒకరికొకరం ఏ దృష్టితో చూసుకుంటున్నాము? క్యా ఐసి స్థితి మే మేరే కుచ్ కహనే సే శంకాओं की घटा और भी गहरा नहीं उठेगी, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏదైనా చెబితే మన మధ్య ఉన్నటువంటి ఈ అవిశ్వాసము, ఈ అనుమానము, దాని లోతు మరింతగా పెరిగిపోతుందేమో అని అంటుంది. అప్పుడు ముందర అంటుంది, బాయ్ సాహబ్ ఠీక్ కహతీ హై, లక్ష్మీబాయి గారు సరిగా చెప్తున్నారు. శంకాయే అవిశ్వాస్ పైదా కరేగి, అనుమానాలు అవిశ్వాసాన్ని పెంచుతాయి. और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी. ఆ అవిశ్వాసము వల్ల ఉత్పన్నమైనటువంటి ఏర్పడ్డటువంటి నిరాశను తొలగించడం కోసం పాయల్ కి జంకార్, గజ్జల యొక్క సవ్వడులు, చప్పుడులు మరింతగా మ్రోగుతాయి. గజ్జల సవ్వడుల యొక్క చప్పుళ్ళు ఎక్కువ అవుతాయి అని అంటుంది. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. శ్రీఖండ్ మరియు లడ్డూల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి గొంతులు మరింతగా రెట్టింపవుతాయి. వారి యొక్క గొంతులో స్వరం తీవ్రమవుతుంది. సహసా కహీ దూర్ తోపం కా స్వర్ ఉఠతా హై, అంతలోనే ఎక్కడో దూరంలో తుపాకీ గుండ్ల శబ్దము వినిపిస్తుంది. లక్ష్మీబాయి అంటుంది, और जूही तू अगर तात्या को खोल सके तो तुरंत उन्हें यहां आने के लिए कह. जूही, అగర్ ఒకవేళ నీవు గనక తాత్యా గారిని వెతకగలిగితే తురంత్ వెంటనే వారిని ఇక్కడ నా ముందు ప్రవేశపెట్టు, నా దగ్గరికి రమ్మని చెప్పు. యహా ఆనేకే లియే కహ్, ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది. జూహి అంటుంది, खोज क्यों नहीं सकती, ఎందుకు వెతకలేను? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूं. మీరు ఆజ్ఞాపించండి, మీరు ఆజ్ఞాపిస్తే వారు పాతాళంలో ఉన్నా కూడా నేను వారిని లాక్కొని వస్తాను. जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. బయటకు
వెళ్ళడం కోసం తిరుగుతుంది, ముడితి హే కి అంతలోనే రఘునాథరావు ఆయన తేజీసే వేగంగా ఆ యొక్క గూడారంలోకి ప్రవేశిస్తాడు. రఘునాథరావు అంటాడు, మహారాణి ఆప్నే సునా, మహారాణి గారు మీరు ఇది విన్నారా? లక్ష్మీబాయి అంటుంది, క్యా రఘునాథ్, ఏంటది రఘునాథ్? రఘునాథరావు అంటాడు, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. जनरल रोज గారి యొక్క సైన్యము మురార్ రాజ్యం యొక్క పేష్వా మరియు ఆయన యొక్క సైన్యాన్ని ఓడించింది అని రఘునాథరావు చెప్తాడు. అప్పుడు జూహి అంటుంది, కాంపుకర్, వణికిపోతుంది భయంతో, క్యా పేష్వా కి సేన హార్ గయి, అయ్యో పేష్వా గారి యొక్క సైన్యం ఓడిపోయిందా? లక్ష్మీబాయి అంటుంది, पेशवा की सेना हार गई, यह अच्छी ही हुआ, पेशवा गारी సైన్యము ఓడిపోయింది కదా, మంచి జరిగింది. अब पेशवा की आंखें खुलेगी, ఇప్పుడు ఆ పేష్వా గారి కళ్ళు తెరుచుకుంటాడు, ఆ కళ్ళు తెరుస్తాయి ఇప్పుడు. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, రఘునాథ్ నీ యొక్క సైన్యాన్ని సిద్ధంగా ఉండమని చెప్పు. जनरल रोज ग्वालियर का किला नहीं ले सकेगा, जनरल रोज మన ఈ గ్వాలియర్ కోటను ఎప్పటికీ కూడా తీసుకోలేడు అని అంటుంది. రఘునాథ్ అంటాడు, మై జాంతా హూ, నాకు తెలుసు మహారాణి గారు, ఓ కభీ నహీ లే సకేగా, ఆయన ఎప్పుడు కూడా మన యొక్క ఈ గ్వాలియర్ కోటను తీసుకోలేడు. రఘునాథ్ అంటాడు, మై జాంతా హూ वो कभी नहीं ले सकेगा, నాకు తెలుసు మహారాణి, వారెప్పుడు కూడా మన గ్వాలియర్ కోటను తీసుకోలేరు. మై అభి సేనాకు కూచ్ కే లియే తయారు కర్తా హూ, నేను ఇప్పుడే మన సైన్యాన్ని కవాతుకు సిద్ధం చేస్తాను, యుద్ధానికి సిద్ధం చేస్తాను అంటాడు. కేవలం ఆప్కో సూచనా దేనే కే లియే ఆయా తా జాతా హై, కేవలం మీకు తెలియజేయడం కోసమే, మీకు సూచన ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని వెళ్ళిపోతాడు. లక్ష్మీబాయి అంటుంది, ఔర్ జూహి తుమ్ భీ జాओ, సరే జూహి ఇక నువ్వు కూడా వెళ్ళు. సహసా బాహర్ దేక్కర్, అంతలోనే బయట చూస్తుంది, చూసి లేకిన్ టహరో, కానీ ఆగు ఆగు, షాయద్ సేనాపతి తాత్యా ఇధర్ హీ ఆ రహే హై, సేనాపతి తాత్యా గారు ఇటువైపే వస్తున్నట్లున్నారు, ఆగు అని అంటుంది. జూహి బాహర్ దేక్కర్, బయటకు చూస్తుంది జూహి, జీ హా ఏ తో సర్దార్ తాత్యా హీ హై, అవునవును ఆయన సేనాధిపతి తాత్యా గారే, ఇటువైపే వస్తున్నారు. సర్దార్ తాత్యా కా ప్రవేశ్, సేనాధిపతి తాత్యా గారు లోపలికి ప్రవేశిస్తారు. లక్ష్మీబాయి అంటుంది, కహియే సర్దార్ తాత్యా, आज आप इधर कैसे बोल पड़े, చెప్పండి సేనాధిపతి తాత్యా గారు, మీరు ఈరోజు మర్చిపోయి వచ్చినట్టున్నారు ఇక్కడికి అని అంటూ. తాత్యా అంటాడు, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूं पर आपके लिए तो सेवक ही हूं. లక్ష్మీబాయి గారు, నేను వేరే ఎవరికైనా సేనాధిపతిని కావచ్చు, కానీ మీకు మాత్రము సేవకుని మాత్రమే అని అంటాడు. లక్ష్మీబాయి అంటుంది, వ్యంగ్యంగా అంటుందంట, ఇతనే బడే సేనాపతి కో ఇస్ ప్రకార్ ఏక్ నారీ కే సామ్నే జుక్తే లజ్జా నహీ ఆతి, ఇంత పెద్ద సేనాధిపతి మీరు, ఇతనే బడే సేనాధిపతి కో ఇస్ ప్రకార్, ఈ విధంగా ఒక స్త్రీ దగ్గర, స్త్రీ ముందు లొంగిపోవడం, వంగి ఉండడం మీకు సిగ్గుగా అనిపిస్తలేదా? ఖైర్ చూడో ఇస్ బాత్ కో, సరే ఈ విషయాన్ని వదిలివేయండి. యహ్ తుమారి వినమ్రతా హై, అది నీ వినయానికి నిదర్శనం. లేకిన్ యహ్ తోపోం కి ఆవాజ్ కైసి ఆ రహీ హై, కానీ నాకు చెప్పు ఈ తుపాకీ గుండ్ల శబ్దము ఎక్కడి నుండి వస్తుంది? कौन सा उत्सव मनाया जा रहा है, राज्యంలో
ఏ విధమైనటువంటి పండుగ జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. शायद చాట్కారో మే జాగీర్ బాంటనా అభి ఖత్మ్ నహీ హువా హై. ఏంటి మీ రాజుగారిని పొగిడే వారికి భూమిని పంచి ఇవ్వడం ఇంకా అయిపోలేదా అని అంటుంది. తాత్యా అంటాడు, భాయ్ సాహబ్ ఆప్కో హమే లజ్జిత్ కర్నే కా పూరా అధికార్ హై. లక్ష్మీబాయి గారు, మీకు మమ్మల్ని అవమానపరిచేటువంటి పూర్తి అధికారము, హక్కు ఉన్నాయి. హమ్ ఇసీ యోగ్య హై, మేము దానికి అర్హులం. లేకిన్ జో కుచ్ హో రహా హై వహు ఆప్ జాన్తీ హీ హై. కానీ బయట ఏం జరుగుతున్నదో అది మీకు తెలిసే ఉంటుంది. లక్ష్మీబాయి అంటుంది, షాయద్ బ్రహ్మభోజ్ కే ఉపలక్ష్య మే ये तोपे चल रही है. కావచ్చు బ్రహ్మభోజనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ తుపాకులు పేలుతూ ఉండొచ్చు. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. శ్రీఖండ్ మిఠాయి లడ్డూలకు మరి నెయ్యి చక్కెర తక్కువ ఏం కాలేదు కదా వారికి అని అంటుంది. అప్పుడు జూహి అంటుంది, సర్కార్ ఇస్ బార్ ఆప్కో ఇన్కో మాఫ్ కర్ దీజియే. రాణిగారు, ఈసారికి ఈయనను క్షమించేసేయండి. అప్పుడు తాత్య వ్యాఘ్ర హోకర్, ఓర్పు నశించిపోయి కోపంతో అంటాడు, భాయ్ సాబ్ ఆప్ యూ కబ్ తక్ ఫట్కార్తీ రహేగి. లక్ష్మీబాయి గారు, మీరు ఎంతకాలం ఈ విధంగా నన్ను నిందిస్తూ ఉంటారు. లక్ష్మీబాయి అంటుంది, తో మై భీ తయార్ హూ. సరే మరి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. తాత్య తుమ్సే ముజే బహుత్ ఆశాయే థీ. తాత్య గారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉండే, ఆశ ఉండే. తుమ్హారే రహతే యే సబ్ క్యా హో గయా. మీరు ఉండగా ఇదంతా ఎలా జరిగింది, ఏ విధంగా మరి మన రాజ్యాలన్నీ పోయాయి అని అంటుంది. జూహి అంటుంది, సర్కార్ ఏ స్వామి భక్తు హై. మహారాణి, వీరు స్వామి భక్తులు, యజమాని చెప్పిందే చేస్తారు, వీరికి ఏమీ తెలియదు అని అంటుంది. లక్ష్మీబాయి అంటుంది, లేకిన్ ఆజ్ హమే దేశభక్తుం కి ఆవశ్యకత హై. కానీ నాకు ఈరోజు దేశభక్తుల యొక్క అవసరం ఉన్నది. ఖైర్ అబ్బి కుచ్ నహీ బిగడా. సరే పర్వాలేదు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, చెడిపోయింది ఏమీ లేదు. అబ్బి బహుత్ కుచ్ కియా జా సక్తా హై. ఇప్పటికీ మనం ఎంతో చేయొచ్చు, చాలా చేయొచ్చు. తాత్య అంటాడు, ఇసిలియే తో ఆయా హూ భాయ్ సాహబ్. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను మహారాణి గారు. ఆప్ జో కహేగి వహీ కరూంగా. మీరు ఏది చెబుతారో నేను అదే చేస్తాను. జో యోజన బనాయే ఉసీ పర్ చలూంగా. మీరు ఏ పథకం వేసినా సరే దాని ప్రకారమే నేను నడుస్తాను అని తాత్య అంటాడు. లక్ష్మీబాయి అంటుంది, తో జాओ. సరే వెళ్ళు, తల్వార్ సంబాల్లో, నీ యొక్క ఖడ్గాన్ని సరిచేసుకో. नुपुरों की जंकार के स्थान पर तोपों का गर्जन होने दो. గజ్జల చప్పుడు స్థానంలో తుపాకీ గుళ్ళ గర్జన వినిపించాలి నాకు అని అంటుంది. భూల్ జాओ రాగ్ రంగ్. రాగాలు, రంగులు, ఆనందాలను మర్చిపో. యాద్ రఖో హమే స్వరాజ్య లేనా హై. గుర్తుంచుకో, మనకు స్వరాజ్యాన్ని సాధించాలి, స్వరాజ్యాన్ని మనం పొందాలి. హమే రణభూమి మే మౌత్ సే జూజ్నా హై. మనము యుద్ధ భూమిలో మౌత్ సే జూజ్నా హై. మౌత్, మరణంతో మనం పోరాడాల్సి ఉంటుంది. తాత్య అంటాడు, మహారాణి ఆప్కి జై హో. మహారాణి మీకు విజయము కలుగుగాక. మా యుద్ధ కెలియే తయారు హోకర్ ఆయా హూ. నేను యుద్ధానికి సిద్ధపడే వచ్చాను, యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీబాయి అంటుంది, జాంతీ హూ, తెలుసు నాకు. లేకిన్ సేనాపతి ఇస్ బారి యహ్ యాద్ రఖనా కి యది దుర్భాగ్య సే విజయ్ నా మిలే. కానీ సేనాధిపతి గారు, ఈసారి గనక యుద్ధంలో
మనకు విజయము కనుక లభించినట్లయితే గుర్తుపెట్టుకోండి, యాద్ రఖ్నా, విజయ్ నా మిల్ సకీతో, విజయము దొరకనట్లయితే तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. అప్పుడు నువ్వేం చేయాలి అంటే మన యొక్క సైన్యాన్ని మరియు యుద్ధ సామాగ్రిని రెండింటిని శత్రువుల వారి నుండి తప్పించుకొని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెబుతుంది. తాత్య ఐసా హీ హోగా, అదే విధంగా జరుగుతుంది మహారాణి అని జవాబిస్తాడు. లక్ష్మీబాయి అంటుంది, తాత్య మేరా మన్ కహతా హై కి యహ్ మేరే జీవన్ కా అంతిమ యుద్ధ హై. తాత్య గారు, నా మనసు నాతో చెబుతుంది, ఇదే నా జీవితానికి అంతిమ యుద్ధం లాగా అనిపిస్తుంది. జీత్ హో యా హార్, గెలుపు కానివ్వండి లేదా ఓటమి, ముజే కిసి బాత్ కి చింతా నహి, నాకు ఏ విషయము పట్ల బాధ లేదు. चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना होने पाए. బాధ కేవలం ఏ విషయం పట్ల ఉన్నది అంటే నా యొక్క వీరత్వానికి అపవాదు రాకూడదు, కలంకం రాకూడదు అనేదే నా యొక్క బాధ. తాత్య అంటాడు, బాయ్ సాహబ్ వీరత ఆప్కో పాకర్ ధన్య హై. లక్ష్మీబాయి గారు, వీరత్వమే మిమ్మల్ని పొంది అది ధన్యురాలైంది. ఆప్కే రహతే కలంక్ హమారి ఛాయ కో భీ నహీ చూ సకేగా, మీరు ఉండగా ఏ కలంకము ఏ అపవాదు మీ నీడను కూడా తాకలేదు. ఆజ్ఞా దీజియే ప్రణామ్, ఆజ్ఞాపించండి, నాకు ఆజ్ఞ ఇవ్వండి బయలుదేరడానికి, నమస్కారాలు తెలియజేస్తూ తాత్య చెబుతాడు. లక్ష్మీబాయి, ప్రణామ్ తాత్య, నమస్కారాలు. మై సీధీ యుద్ధ భూమి మే జా రహీ హూ, దేర్ నా లగానా. నేను నేరుగా యుద్ధ భూమికే బయలుదేరుతున్నాను, నీవు ఆలస్యం చేయకు, సైన్యాన్ని తీసుకొని రా అని అంటుంది. తాత్య చలా జాతా హై, సేనాధిపతి తాత్య వెళ్ళిపోతాడు. అప్పుడు ముందర్ అంటుంది, సర్కార్ ఆజ్ మై బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. నా యొక్క రాణిగారు, నేను ఈరోజు బరాబర్ మీకు సమానంగా ఉంటాను. బరాబర్ ఆప్కే సాత్ రహూంగి, నేను మీ వెంబడి ఉంటాను, మీతో పాటే యుద్ధం చేస్తాను అంటుంది. జూహి ఔర్ మై తోప్ఖానా సంభాలుంగి, మరి నేనేమో ఆ తుపాకీశాలను సంభాలిస్తాను, తుపాకులను నేను చూసుకుంటాను అని జూహి అంటుంది. అప్పుడు లక్ష్మీబాయి అంటుంది, ఔర్ హమ్ సబ్ మిల్కర్ యా తో స్వరాజ్య ప్రాప్త్ కర్కే రహేంగే యా స్వరాజ్యకి నీవ్ కా పత్తర్ బనేంగే. అప్పుడు లక్ష్మీబాయి అంటుంది, ఇక మనం అందరం కలిసి స్వరాజ్యాన్ని సాధిస్తాము, లేదా ఆ స్వరాజ్య స్థాపనలో పునాది రాయిగా మారుదాము అని చెప్పేసి గట్టిగా నినదిస్తుంది. పర్దా గిర్తా హై, ఈ విధంగా పర్దా వేస్తారు, పర్దాను క్లోజ్ చేస్తారు. పిల్లలు, మరి ఈ ఏకాంకి విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? కొన్ని ముఖ్యాంశాలు నేను చెబుతాను, వినండి. ఫస్ట్ పాయింట్, ఝాన్సీ మీద బ్రిటిష్ వారు తమ అధికారాన్ని చూపాలనుకుంటారు, కానీ లక్ష్మీబాయి వారికి ఝాన్సీ రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోదు. బ్రిటిష్ వారితో నేను ఝాన్సీని ఎప్పటికీ ఇవ్వనని చెప్తుంది. ఈ కారణం వలనే లక్ష్మీబాయికి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆమె స్త్రీ అయినప్పటికీ తనకంటూ స్త్రీల సైన్యాన్ని తయారు చేసి శత్రువులతో వీరత్వంతో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె లక్ష్యం స్వరాజ్యాన్ని పొందడం. స్వరాజ్యాన్ని పొందలేకపోయినా స్వరాజ్యానికి పునాది రాయి వేయాలనుకుంటుంది. ఆ సైనికులందరిలో కూడా లక్ష్మీబాయి ఈ భావాన్ని నింపుతూ ఉంటుంది. మరి ఈ ఏకాంకి కూడా ఆ ఉద్దేశాన్నే, మరి ఝాన్సీ లక్ష్మీబాయి
తన రాజ్యాన్ని పొందడంలో తన యొక్క చుట్టూ ఉన్నటువంటి సైనికులలో ఇదే భావాన్ని మరి భారతీయులందరిలో మరి ఆ కాలంలో అందరూ రాజులలో ప్రజలలో ఇదే భావాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఆమె భారతదేశానికి స్వాతంత్రం పొందాలి అనేటువంటి ఆకాంక్షకు పునాది రాయి వేసినట్లయింది. ఈ విధంగా తన రాజ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నము వలన సమస్త భారతదేశాన్ని బ్రిటిష్ వారి చెర నుండి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన కలిగించింది. కాబట్టి ఈ పాఠానికి మరి ఈ పేరు అనేటువంటిది రావడం జరిగింది. స్వరాజ్యకి నీవ్, పునాది రాయి, స్వరాజ్యాన్ని పొందాలి అనడానికి ఒక పునాది రాయి వేసినట్లయింది. మరి ఈ పాఠము అర్థమైందని భావిస్తూ మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుస్తాం. ధన్యవాదాలు.